సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. సీఎం రేవంత్ తో పాటు మున్షి మంత్రి ఉత్తమ్ పర్యటనలో ఉన్నారు. సోనియా గాంధీ నివాసంలో 11 గంటలకు కీలక సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రధానంగా చర్చించనున్నారు. రుణమాఫీ కృతజ్ఞత సభ అంశం చర్చకు రానున్నట్లు సమాచారం. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, ఏ అంశాలపై కీలకంగా చర్చించనున్నారు? తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీకి మారింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఇప్పటికే సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఇక ఈ రోజు ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ సోనియాను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పీసీసీ పదవిపై చాలా మంది నేతలు ఆశతో ఉన్నారు. పీసీసీ పదవికి సంబంధించి ఏకాభిప్రాయం కుదిరాక పీసీసీని ప్రకటించాలని చెప్పేసి ఏఐసీసీ భావిస్తుంది. ఆ మేరకు ఈ రోజు మరోసారి చర్చించే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరగబోతా ఉంది. ఇక పీసీసీ పదవి ఎవరికి కట్టబెడతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పీసీసీ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఈసారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు పీసీసీ ఇవ్వాలన్న వాదన గట్టిగా వినిపిస్తుంది. ఆ మేరకు బరిలో ఇటు సీనియర్ నేత మధు యాష్కితో పాటు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా పోటీలో ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి వీళ్ళ ఇద్దరి పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరొక వైపు ఈ బీసీ సామాజిక వర్గానికి కాకుండా ఎస్సీ ఎస్టీలకు ఇస్తే ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఒక చర్చ జరిగినట్టు తెలుస్తుంది గతంలోనే. ఆ మేరకు అన్ని అంశాలని ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ అంతా కూడా చర్చించబోతున్నారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణపై కూడా చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేబినెట్ లో బెర్త్ కోసం వాళ్ళు తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా కేబినెట్ లో 6గురికి అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రాధాన్యత దక్కని జిల్లాలు నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్, ఈ 2 జిల్లాలకు సంబంధించిన నేతలకు ఈసారి ఖచ్చితంగా కేబినెట్ లో స్థానం దక్కే అవకాశం ఉంది. 6 స్థానాల కోసం మరి ఎవరెవరిని ఏ జిల్లా నుంచి తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఇక ఆ 6 స్థానాల్లో చాలా మంది కూడా మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. మరి ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. ఇంకా మరో అంశం తీసుకుంటే ఇటు నామినేటెడ్ పదవులు ఇప్పటికే 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ప్రధానంగా ఆర్టీసీ చైర్మన్ కావచ్చు, సివిల్ సప్లైస్, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించి ఈ పోస్టులు కూడా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో ఈ రోజు నేతలు మాట్లాడే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ చేయాలని చెప్పేసి ఇటు రాహుల్ కావచ్చు, అదేవిధంగా సోనియాని ఆహ్వానించే అవకాశం ఉంది. సెక్రటరేట్ ఎదురుగా ఇప్పటికే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు వరంగల్లో రైతు సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా టీపీసీసీ ఇప్పటికే భావించింది. ఆ మేరకు రాహుల్ గాంధీ టైం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆ టైం దాన్ని బట్టి ఇటు వరంగల్ సభ అట్ ద సేమ్ టైం రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ 2 ఒక రోజు ఉంటాయా, మరి ఇటు రాహుల్ టైం కావచ్చు, అదేవిధంగా సోనియాని వాళ్ళతో మాట్లాడిన తర్వాత డిసైడ్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఇవాళ రేపు కూడా నేతలు ఢిల్లీలోనే ఉండి వీటిపై ఒక క్లారిటీ తీసుకొని ఆ తర్వాత హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే టీపీసీ మళ్ళీ వాయిదా పడుతుందా అనేది కూడా చూడాలి. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.